ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆ స్థాయికి దగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది 2024 సీజన్లో. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవటం ఆ జట్టు విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూపించలేదు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఇక రాజస్థాన్ వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. సోమవారం వాంకెడే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు విఫలం కావడంతో తొలుత 125 పరుగులకే పరిమితమైంది ముంబై జట్టు. కెప్టెన్ పాండ్యా 34 పరుగులు, తిలక్ వర్మ 32 పరుగులతో పర్వాలేదనిపించగా రోహిత్ శర్మ, నమన్ ధీర్, బ్రెవిస్ ఈ ముగ్గురు డెకౌట్లతో ఉసూరుమనిపించారు. ఇక ఇషాన్ కిషాన్ కూడా 16 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మొత్తంగా 9 వికెట్లు కోల్పోయి ముంబై 125 పరుగులే చేసింది. ట్రెంట్ బోల్ట్, యజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీసుకోగా నాండ్రే బర్గర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక 126 పరుగులతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ముగించింది. రియాన్ పరాగ్ మరోసారి హాఫ్ సెంచరీతో తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 39 బంతుల్లో 5 4లు 3 సిక్సర్లతో 54 పరుగుల నాట్అవుట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో ఇండియన్స్ వరుసగా 3వ ఓటమి కాగా రాజస్థాన్ రాయల్స్ కు హ్యాట్రిక్ విజయం. ఇక ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా ముంబై అట్టడుగు స్థానాన నిలిచింది.